ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ రెండు రకములైనటువంటి మనుషులను మరి భక్తుడైనటువంటి యోహాను పరిచయం చేస్తూ ఉంటున్నాడు. మరి ఒకటి దేవుని నమ్మినటువంటి బిడ్డలు, రెండవది దేవుని ఎరగనటువంటి మనుషులు. మరి ఈ రెండు రకములైనటువంటి మనుషుల స్వభావాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. పైభాగంలో మనం గమనించిన చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఈ యొక్క మాటలు ఎంతో విలువైనవిగా ఉంటున్నాయి. ఎందుకనగా ఆయన రక్తములో కడగబడి యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు అని నమ్మి విశ్వసించి ఆయన కొరకు జీవిస్తున్నటువంటి వారు ఎంతో మరి ప్రాముఖ్యమైనటువంటి వారుగా మరి అర్థం చేసుకోగలం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాడు ఎవరు? ఈ లోకము అనగా పాపానికి సాదృశ్యం. ఈ లోకంలో ఉన్నదంతా ఉడక నేత్రాశ, జీవఫుడ్డము. ఈ లోకము దేవునికి మరి సంబంధం లేదు. ఎందుకనగా ఈ లోకము సాతానుకు సంబంధించింది. మరి దేవుని యొక్క సంబంధులుగా మనం ఉంటున్నప్పుడు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఈ లోకంతో మనకు సంబంధము లేదు. అందుకే ఆ పై భాగంలో మనకు కింద భాగంలో చెప్తున్నాడు, మీరు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడదు, లోకము వారి మాట వినును. ఈ లోకానుసారంగా మనము జీవించేదానికి మరి ఏమాత్రం కూడా మనము ముందుకు పోకూడదు. ఎందుకనగా ఈ లోకము అశాశ్వతమైనటువంటిది. ఈ లోకము మరి కుళ్ళు, కుతంత్రాలు, మోసము, దగ, అన్యాయం, అక్రమంతో నిండి ఉంటున్నటువంటిది ఈ లోకం. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం మరి అనేక మరి సంఘటనలను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని యొక్క సంబంధులు, దేవుని యొక్క భక్తులు మనం గమనించినట్లయితే, దేవుని రాజ్యం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో మరి నిత్య సంతోషం. ఇక్కడ కష్టము, ఈ లోకంలో దుఃఖము, కన్నీళ్ళు, మరి అనేక శ్రమలు ఉంటున్నాయి. కానీ పరలోక రాజ్యంలో నిత్య ఆనందం, నిత్య సంతోషం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ సన్నిధిలో నిత్య సంతోషము దొరుకుతుంది. ఆయన రాజ్యంలో, ఆయన పరలోక రాజ్యంలో నిత్య ఆనందం. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ కుళ్ళు కుతంత్రాలు ఉండవు, ఈ యొక్క దుఃఖము ఉండదు, నిట్టూర్పు ఉండదు, అవమానాలు ఉండవు. మరి సమస్తము అక్కడ మరి సౌఖ్యంగా ఉంటుంది. ఆ దేవుని యొక్క మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా, దేవుని సంబంధులుగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి ప్రియమైనటువంటి వారిగా మనం జీవించాలి. ఈ లోకంతో మనం పోటీ పడకూడదు, ఈ లోకానుసారంగా మనం జీవించకూడదు. ఈ లోకము దేవునికి మరి అసహ్యమైనది. ఎందుకనగా లోకంలో మరి ఉన్నదంతా కూడా వ్యర్థం. అందుకే భక్తుడు అంటున్నాడు, సమస్తము వ్యర్థము అని అంటున్నాడు. మరి దేవుని మనం లోక సంబంధులు కాకుండా దేవుని సంబంధులుగా జీవించాలి. దేవుని సంబంధులుగా జీవించాలంటే దేవుని యొక్క మాటల ప్రకారము, దేవుని యొక్క చిత్తానుసారముగా ఈ లోకంలో మనం జీవించాలని భక్తుడైనటువంటి యోహాను మరి మనల్ని హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఆ రీతిగా దేవుని బిడ్డలుగా
దేవుని సంబంధులుగా, దేవుని యొక్క ప్రేమ కలిగి, దేవుని యొక్క దయ కలిగి, దేవుని యొక్క కృప కలిగి మనం ఈ లోకంలో జీవించి ఇతరులకు మాదిరికరంగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.